ఎద్దులాగా పనిచేస్తున్నవారు నువ్వు అంటారు కొంతమంది. బాబు ఎద్దులాగా భలే కష్టపడతాడండి అంటారు కొంతమంది. 1 రోజు 2 రోజులు కష్టపడితే 3వ రోజు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే. అవునా కదా? నాలంటాడు కదా, అవిశ్రాంత పోరాటం. ఎద్దు అంటే యేసయ్య నమ్ముకున్న నీవు బిడ్డలారా అవిశ్రాంత పోరాట యోధుడుగా ఉండాలి. ఈ ఎద్దు ఎందుకు సూచన అంటే నిరంతరం శ్రమ పడటానికి ఇష్టపడాలి. ఆ పరిచర్య అనేకులను మార్పులోనికి తీసుకుని రావాలి. అది ఎద్దుకి మాదిరిగా యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా చేశాడు. ఒక రైతు దగ్గర ఉన్న ఎడ్లు ఏ రీతిలో శ్రమను పడుతూ ఉంటాయో, నిత్య రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి, ఈ పాపపు లోకములో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలి అనే ఆలోచనతో తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని నిర్విరామంగా శ్రమించి బోధ చేసి అనేకులను ప్రభు తట్టు దేవుని మార్గం తట్టు తిప్పాడు. అందుకే నేనే మార్గాన్ని సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఈ ఎద్దు దానికి సాదృశ్యం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది.